అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ ఫామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ రిలేత్రిపాటి పిలుపునిచ్చారు. మాక్లూరు మండలం చిన్నాపూర్ రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై మంగళవారం స్థానిక రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిలేత్రిపాటి విచ్చేయగా సాంప్రదాయ వరి పంట స్థానంలో ఆయిల్ ఫామ్ సాగు చేపడితే కలిగే ప్రయోజనం గురించి అధికారులు రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టి దిగుబడులు పొందుతున్న ఆదర్శ రైతులు జేడి మధుసూదన్, లక్ష్మణ్, గడ్డం గంగారెడ్డి, సుధాకర్ తదితరులు తమ స్వీయ అనుభవాలను తోటి రైతులకు తెలియజేశారు. ప్రభుత్వ సబ్సిడీతో తాము ఆయిల్ ఫామ్ పంట సాగు చేశామని, ప్రస్తుతం మంచి దిగుబడి చేతికి వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అంతర పంట సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సైతం ఆర్జించడం జరిగిందని వివరించారు. జిల్లా కలెక్టర్ రిలేత్రిపాటి మాట్లాడుతూ మిగతా రైతులు కూడా ఇదే స్ఫూర్తితో ఆయిల్ ఫామ్ సాగును చేపట్టి అధిక లాభాలు పొందాలని సూచించారు. ఈ సీజన్ లో 1600 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా రైతుల ప్రయోజనార్థం కనీసం 2000 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగును ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. వరి సాగు వల్ల రైతులకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రధానంగా కూలీల కొరతతో అవస్థలకు గురి కావాల్సి వచ్చిందన్నారు. అంతేకాకుండా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు ఎంతో శ్రేయస్కరమని, ఈ పంట ప్రయోజనాల గురించి ప్రతి రైతు అవగాహన కల్పించుకొని నూతనత్వం కోసం ప్రయోగాత్మక పద్ధతిలో అయినా సాగుకు ముందుకు రావాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చని, ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తుందని వివరించారు. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు సాలిన 4200 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు ఇన్పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ ను 90% సబ్సిడీతో మంజూరు చేస్తుందని, ఆయిల్ ఫామ్ మొక్కలపై కూడా సబ్సిడీ అందిస్తుందని అన్నారు. మొక్కలు అందించిన కంపెనీలే బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటకున్న డిమాండ్ ను బట్టి చూస్తే ఎకరానికి కనీసం 1,50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట సాగు చేపడితే కనీసం 30 సంవత్సరాల పాటు ఈ పంట ద్వారా గణనీయమైన ఆదాయం పొందవచ్చని సూచించారు. అదేవిధంగా ఆయిల్ ఫామ్ సాగు ద్వారా ఆదర్శంగా నిలుస్తున్న బాషెట్టి గంగాధర్, రావుల్ రాజు, బాషెట్టి లక్ష్మణ్ తదితర రైతులను ఘనంగా సన్మానించారు. ఆయిల్ ఫామ్ పంట దిగుబడులతో కూడిన ఉత్పత్తులు, అధునాతన వ్యవసాయ పరికరాలతో ఏర్పాటు చేసే స్టాల్స్ ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సదస్సులో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, ప్రీ యూనిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయి కిరణ్, వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీనిలోని మళ్ళీ మనకి షెల్ లోపల నట్ ఉంటుంది. ఇది నట్ మ్యాట్. దేనికి వాడతారు? పామ్ ఆయిల్, ఇది కెర్నల్ ఆయిల్. దీని నుండి మనము కాస్మెటిక్స్ యూజ్ చేస్తాం. మనం వంటలో వాడేది రిఫైన్డ్ ఆయిల్, ఇది మెసోకార్ప్ నుంచి. అదేవిధంగా మన చైర్మన్ గారు, పిఎస్సి చైర్మన్ కూడా మాకు ఒక పెట్టుకోవచ్చు. తర్వాత మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఏ పంట చేసుకోకుంటే మంచిగా ఉంటుంది. ఒకటి ఏంటంటే పామాయిల్లో ఇదే 3 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులు మాత్రం, వరి పెట్టుకునే రైతులు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాల్సిన పంట మన ప్రాంతానికి మాత్రం. అదే మొక్కజొన్న కన్నా ఆల్టర్నేటివ్. ఇప్పుడు చూడండి, కనీసం నేను అనుకున్న పెట్టేటప్పుడు అప్పుడు 20,000 నేను పోయి చూసినప్పుడు కనీసం 15,000 ఉన్నా సరిపోతుంది అనుకుని పెట్టినా. ఆఫీసర్లు కూడా మన హార్టికల్చర్ ఆఫీసర్లు కానీ, ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రీ యూనిట్ వాళ్ళు కానీ తోటకొచ్చి ఇది 3 నుంచి 4 టన్నులు వెళ్తారు మీకు ఈ సంవత్సరం 3rd ఇయర్ అని చెప్పి. ఇద్దరు ఉంటే 20 ఎకరాలు హాయిగా పండించుకోవచ్చు. ఇద్దరే భార్య భర్తలు ఉంటే 20 ఎకరాలు ఏ కూలీలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని మిషన్స్ వాళ్ళకి అడవులు మాకుంటే మనమే పంట పండించుకోవచ్చు. ఇంకా కానీ ఇందాక మధుసూదన్ గారు మాట్లాడేటప్పుడు ఒక మంచి మాట అన్నారు. ఏంటి, ఇప్పుడు అధికారులు అయితే వాళ్ళ స్వార్థంతో వస్తుంది. నిజంగా నేను మా స్వార్థంతోనే వచ్చాను. ఎందుకంటే గత కొనుగోలు సీజన్లో వారి కొనుగోలు మేము చూసాము. రైతులు చాలా బాధపడ్డారు, అధికారులు బాధపడ్డారు, అందరు బాధపడ్డారు. ఈ పక్కన ఉన్న పరిధిలోనే నేను ఒక్కసారి ఒక కొనుగోలు కేంద్రానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్ద మనిషి మీద కొంచెం కోప్పడ్డాను. నాకు కోపం కొంచెం ఎక్కువ. సో కోపం పడేటప్పుడు నేను చెప్పిన ఇది లేని కొన్ని విత్తనాలు వాడితే ఇలానే భూములతో వస్తాయి, తయారవుతాయి, నిజంగా కటింగ్ జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. ఒక కాస్ట్ వచ్చేసి
20 రూపాయలు ఒక ఎకరంలో మనం 50 ప్లాంట్స్ వేసుకోవచ్చు 9x9 చేసి. అందులో కూడా మీకు కావాల్సిన ఏదైనా సాంకేతికత ఉంటే మన ప్రీ యూనిట్ వాళ్ళు వారి ఫీల్డ్ ఆఫీసర్ లేదా మన హెచ్ఓస్ ఉన్నారు, సంధ్యా మేడం ఉన్నారు, రాజు గారు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు. తర్వాత కలెక్షన్ పాయింట్ గురించి చెప్పారు. ఇప్పుడు మీకు పీపీసీ అంటే అన్ని గ్రామాల్లో ఒక కొనుగోలు కేంద్రం ఉన్నట్టు అంతే కదా దాదాపు. కానీ ఇప్పుడు చూడండి మన ఆయిల్ పామ్లు కూడా మన పక్కనే అంకాపూర్ తర్వాత నందిపేట ఈ 2 జాగాల్లో మీరు ట్రాక్టర్తోనే మీ సరఫరా అక్కడ తీసుకొని సేమ్ కాయగానే అక్కడ డంప్ చేయాలి. ఆ డంప్ చేసిన తర్వాత మొత్తం బాధ్యత వాళ్ళదే. అందులో కటింగ్ షిట్టింగ్ ఏది ఉండదు. సో ఇవి అన్ని మీకు పదే ఎందుకు చెప్తున్నామంటే వరి వల్ల మీ అందరు సమస్య పడుతున్నారండి, మీ అందరు ఇబ్బంది పడుతున్నారు, మీరు సమస్య ఎదుర్కొంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజులు మనకి వాతావరణం ఎలా మారుతుందో మనం చెప్పలేము. సో చిన్న ప్రయోగాలు మీకు ఒక 5 ఎకరాలు ఉంటే ఒక 2 మీరు వరి కోసం పెట్టండి. వరి మీద ఉన్న ప్రేమని మేము ఒక రాత్రిలో తొలగించలేము. కానీ మిగతా 3 ఎకరాలని ఒక్కసారి ఒక ప్రయోగం కిందైనా మీరు దీంట్లో ఆయిల్ పామ్ పెట్టండి. డీడీ కలెక్షన్ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలత్రిపాటి స్పష్టం చేశారు. జగరంపల్లి మండలం మునిపల్లిలో గల మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలత్రిపాటి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, తరగతి గదులు తదితర వాటిని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలన జరిపారు. అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, సదుపాయాల గురించి ఆరా తీశారు. వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ అపరిశుభ్రంగా ఉంది, ఈగలతో నిండి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రత గురించి పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నందున ఏజెన్సీని మార్చాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధులు ముప్పిరిగొనే ప్రమాదం ఉన్నందున పరిశుభ్రత విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరీక్షలో రాజీ పడవద్దని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్ష జరిపిస్తూ శుచి శుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. అనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ తరగతి గదిని సందర్శించి విద్యార్థినులతో భేటీ అయ్యారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. ప్రతిభ చూపిన బాలికలకు బహుమతులు అందించి ప్రోత్సహించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ కిరణ్మయ్, కళాశాల ప్రిన్సిపాల్ అనుష తదితరులు ఉన్నారు. ఫ్రెండ్స్ ఉంటారు కదా, మధ్యలో గొడవ అయింది. డౌన్ అంటే వెహికల్, మై వెహికల్ బ్రోక్ డౌన్
खराब है आप दोनों का आप సో వి బోత్ బ్రోక్ అప్ అంటే ఇప్పుడు ఏమంటారు ఓకే ఫిజిక్స్ లాస్ట్ క్వశ్చన్ అడుగుతారా ఫిజిక్స్లో ఏమంటారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లోని రాగి కాయస్ ను దొంగతనం చేస్తున్న ముఠాను పట్టుకోవడం జరిగిందని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ఆర్మూరు పోలీస్ స్టేషన్ లో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాగి కాయస్ ను దొంగతనం చేస్తున్న 6 నిందితులను మరియు వారి వద్ద నుండి దొంగతనం చేసిన ప్రోత్సహించి దొంగలించిన రాగి కాయస్ ను కొనుగోలు చేసిన నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసును చేయించిన పోలీసు అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూరు రూరల్ సిఐ జాన్ రెడ్డి, వేల్పూర్ ఏసీ సంజీవ్, బాలకొండ ఏసీ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ రూరల్ సర్కిల్ వాళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసే గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. విషయంలోకి వెళ్తే నిందితులు 6 దొంగతనం చేసే నిందితులు వినోద్ కుమార్, నవీన్, ఈశ్వర్, హరిప్రసాద్, దుర్గా ప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ పోచమ్మ గల్లి మన ఆర్మూర్ చెందిన వాళ్ళు. వీళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి వినోద్ మరియు విజయ్ ఇద్దరు అన్నతమ్ములు అవుతారు. వాళ్ళు స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉంటే దానిలో భాగంగా స్క్రాప్ కొనే వ్యక్తి అయిన వసీం అలియాస్ తిల్లీ బాబాతో పరిచయం ఏర్పడింది. ఈ వసీం అలియాస్ తిల్లీ బాబాకి ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది రిసీవర్ కింద. అతని యొక్క ప్రోద్బలంతో ఇక్కడ ఆర్మూర్ కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చేయండి ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, దాని కాపర్ ఏదైతే ఉందో నేను కొంటాను అని చెప్పడం, దాని వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వీళ్ళు ఈ 6 ఒక టీంగా ఏర్పడి ఫస్ట్ వినోద్ మరియు విజయ్ ఇద్దరు కలిసి స్క్రాప్ డీలర్ల కింద ఊర్లో తిరుగుతూ ఊరిని రెక్కీ చేసుకోవడం, ఎక్కడైతే ఊరు చివర కానీ లేదంటే నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని ఐడెంటిఫై చేసుకోవడం, సాయంత్రం ఈ టీమ్గా వెళ్ళి ఈ 6 వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ని పాల్గొట్టి ట్రాన్స్ఫార్మర్లో కాపర్ కాయిల్ ఏదైతే ఉందో తీసుకొచ్చేసి ఈ తిల్లీ బాబాకి ఇవ్వడం జరుగుతూ ఉండేది. సో మొత్తం వీళ్ళపైన డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. వేల్పూర్లో 4 కేసులు, బాలకొండలో 5, మెండోరాలో 3, భీమ్కల్లో 1, ఆర్మూర్లో 5, ఎర్రగట్లో 1, మొత్తం 19 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేశారని తర్వాత కాపర్ కాయిల్ రికవర్ చేయడం జరిగింది. అయితే వీరందరూ ముఖ్యంగా ఈ తిల్లీ బాబా ఎవరైతే కొంటా ఉంటాడో వారి యొక్క ఒకరికి అమ్మడం, అతని యొక్క ప్రోద్బలంతో చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇతను తిల్లీ బాబా దాన్ని మళ్ళీ కరిగించి మిగతా ఇతరత్ర యాక్టివిటీస్ కోసం వాడతారని కూడా తిల్లీ బాబా ఇంత కన్ఫెస్ చేశాడు. అయితే దాంతోపాటు స్వాధీనం మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మేము ఒక మాక్సిమా ట్రాలీ ఆటో ఏదైతే దొంగతనం ఒక్కోసారి ఇట్లా ఈ ట్రాలీ ఆటో వాడి స్క్రాప్ కొంటామని చెప్పి వెళ్తూ ఈ వెహికల్లో పెట్టి ట్రాన్స్ఫార్మర్ తీసుకురావడానికి వాళ్ళు ట్రాలీ ఆటో వాడారు, ఒకసారి హోండా షైన్ వెహికల్ వాడారు, యమహా స్కూటీ వాడారు, బజాజ్ డిస్కవరీ బైక్ వాడారు. ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు వాడిన 5 మొబైల్ ఫోన్లు, దొంగతనం చేయడానికి ఉపయోగించిన పనిముట్లు, స్పానర్లు, రెంచులు, వెరైటీ ఆఫ్ థింగ్స్ కూడా వాళ్ళ దగ్గర చేయడం జరిగింది. రాగి ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఏదైతే కాయిల్స్ ఉన్నాయో ఒక 74 కిలోల వరకు రాగి కాయిల్ మేము జప్తు చేయడం జరిగింది. మొత్తం ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ని ఏసీపీ ఆర్మూర్ గారి పర్యవేక్షణ, వెంకటేశ్వర రెడ్డి గారి పర్యవేక్షణలో సిఐ జాన్ రెడ్డి గారు ఫీల్డ్ మీద ఉండి ఎస్ఐలు సంజీవ్, శైలేందర్, తర్వాత కానిస్టేబుల్ భారత్ గౌడ్, మెండోరా కానిస్టేబుల్, నరేందర్ వేల్పూర్ హెడ్ కానిస్టేబుల్, హరీష్ ఉప్కాల్ కానిస్టేబుల్, సాయి కిరణ్ వేల్పూర్ కానిస్టేబుల్, శ్రావణ్ వేల్పూర్ కానిస్టేబుల్, సుదర్శన్ వేల్పూర్ కానిస్టేబుల్ అందరి కష్టం వల్ల గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ రైట్ నుంచి మేము అభినందిస్తూ, అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మీ ఊర్లలో ఎవరైనా స్క్రాప్ డీలర్లని కానివ్వండి, లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానస్తులు ఎవరైనా వచ్చినా కొంచెం అబ్జర్వేషన్ పెట్టండి. మీకు ఎవరిపైన అనుమానం ఉంటే లోకల్ పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వండి, వాళ్ళ గురించి మేము ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే ఇది మనకి పంటలు వేసే సీజన్. ఇటువంటి దొంగలు మన పంట పొలాలు కానీ మన ట్రాన్స్ఫార్మర్లు కానీ పాడు చేయకుండా ఉండడానికి మీ యొక్క సహాయం ఎంతైనా అవసరం ఉంటుంది.
అట్లానే సీసీ కెమెరాల ద్వారా కూడా ఈ క్రైమ్ పట్టుకోవడంలో కానీ నిరూపించడంలో కానీ మాకు ఎప్పుడు సీసీ కెమెరాలు ఎప్పుడు తోడ్పడతా ఉంటాయి. మీ ఏరియాలో విలేజెస్లో కనీసం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అన్న సీసీ కెమెరాలతో కవర్ చేయగలిగితే ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, రాత్రిపూట ఎవరు మూవ్మెంట్ చేశారనేది మనం పట్టుకోవడానికి సులభం అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్. ఆర్మూరు మండలం పిప్రి శివార్లోని యోగేశ్వర ఆశ్రమంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ 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 యోగేశ్వరానంద స్వామీజీ 85వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా ఆయన శ్రీకృష్ణ భగవాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం మహారాజా ఆశీర్వాదం తీసుకున్నారు. అందరూ బాగుండాలని కోరుకున్నారు. ఆయన వెంట ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ ప్రసాద్, అరుగులు సురేష్, రామచందర్, వినోద్, దినేష్, బ్యాంక్ నవీన్, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సనాతన కార్యక్రమం, భక్తి కార్యక్రమాన్ని ఈ ఏరియాలో పిప్రి అటువంటి గ్రామంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించి ఎంతో ప్రశస్తిగాంచు యోగేశ్వర అనగానే ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరూ ప్రేమతో పెంచుకునేటువంటి యొక్క కార్యక్రమం. అలాగే వారి జీవితం కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శం. మా అందరికి కూడా ఎంతో ప్రేమగా విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా నాన్నగారు అయినటువంటి రామదాస్ సార్ అంటేనే పిప్రి యొక్క హెడ్ మాస్టర్గా 14 సంవత్సరాలు పనిచేసి ఆయన యొక్క నైతిక విలువలు మరియు భక్తి, దైవం మానవ రూపాన, అలాగే ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు గొప్పవన్నాయి మాకు నేర్పించినటువంటి మా గురువులు, ఇలాంటి పెద్ద వ్యక్తులు కూడా మహాత్ములందరి యొక్క ఆశీస్సులతో మా అందరి యొక్క సేవా కార్యక్రమాలు ఈఆర్ ఫౌండేషన్ అనే ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడికి రప్పించినటువంటి గురువు గారు అలాగే దైవ సమానులైనటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి తను ఎంతగా ప్రేమగా మా పైన ఒక పులహారం వేస్తూ మమ్మల్ని సన్మానిస్తూ ఆశీర్వదిస్తూ మా నాన్నగారిని కూడా గుర్తు చేసుకున్నటువంటి తీరు చాలా ఆనందం. అలాగే ఫ్యూచర్లో మంచి దైవ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికం ఎంత ముఖ్యమో అధికారం కూడా అంతే ముఖ్యం. కాబట్టి కంపల్సరీగా మేమందరం కూడా వారి యొక్క శిష్యులుగా అలాగే ఫ్యూచర్ లో కూడా మీకు ఆశ్రమానికి మేము తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తూ మాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి మా గురువులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా 22వ మహాసభలు ఈ నెల 12, 13వ తేదీల్లో నిజామాబాద్ నగర కేంద్రంలోని కొత్త అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మహాసభలకు ఏఐటీయూసీ అనుబంధ సంఘాల కార్మికులు, నాయకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు, అదే రకంగా మినిమం వేజ్ కమిటీ బోర్డు మెంబరు ఎండి యూసుఫ్ గారు, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నరసింహ గారు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ మహాసభల్లో 3 సంవత్సరాల కాలంలో జిల్లాలో ఏఐటీయూసీగా నిర్వహించినటువంటి కార్యక్రమాలను రివ్యూ చేసుకొని రాబోయే కాలంలో నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద విస్తృతమైనటువంటి చర్చ చేసి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకొని అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభల్ని
విజ్ఞప్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జకరంపల్లి మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో డ్రైనేజీ పనులను సర్పంచ్ బండి పద్మ సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాల మేరకు డ్రైనేజీ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్, అరుగురు సొసైటీ చైర్మన్ ఆరుమూరు గంగారెడ్డి, నిజామాబాద్ రూరల్ యోజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సోపారి వినోద్, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్, మాజీ ఎంపీటీసీ వన్ గంగారెడ్డి, గ్రామ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆరుమూరు పట్టణంలోని నరేంద్ర డిగ్రీ ఉమెన్స్ కళాశాలలో విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఎస్ సత్యనారాయణ విద్యార్థినులకు ట్రాఫిక్ నియమాలు, మత్తుపదార్థాలపై, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వాటి ప్రాముఖ్యతను విద్యార్థినులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మీరు వన్స్ డిగ్రీ ఇక్కడ కంప్లీట్ అయిందంటే ఇంటికి వచ్చి పేరు వస్తుంది. ఎవరో సమానం వస్తుంది, అమ్మాయి సంథింగ్ రీజన్ చెప్తాం. ఏ రీజన్ చెప్పండి, మీరు మాత్రం మీ కాలం మీద మీరు ఎనీ సెక్టార్, మీకు ఇష్టం ఉన్న సెక్టార్లో ఫైనాన్షియల్గా సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకోండి. దానికి కావాల్సింది అంటే మీరు తొందరలో సెట్ కావాలంటే మీరు కాంపిటీషన్ ఫీల్డ్లోకి ఇప్పటి నుంచే. మీకు డిగ్రీ అంటే జనరల్ చాలా సఫిషియెంట్ టైం దొరుకుతుంది. మీరు నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చినాయి, మన మొబైల్ ఫోన్స్లో ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కావాల్సిన హార్డ్ వర్క్, టైం కేటాయించి సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఒక గోల్ పెట్టుకోవాలి. మీరందరూ మీ తల్లిదండ్రులకు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పోతారు. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ప్రతిరోజు మీ గురించి గొప్పగా చెప్తారు. నా బిడ్డ ఇక్కడ అవుతుంది కాలేదా, వాళ్ళందరి కష్టాలు పోవాలంటే మీరు నేషనల్ కావాలి. మీరు చెప్పాలి వాళ్ళకు, అమ్మాయితో 2 years గవర్నమెంట్ జాబ్. ఆర్మూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ వద్ద సిపిఐఎంఎల్ మాస్లే ప్రజాపంత ఆధ్వర్యంలో కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభను పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అరుణోదయ నాగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు. అరుణోదయ నాగన్న అమరతు స్ఫూర్తిని కొనసాగిద్దామని, ఆయన స్ఫూర్తితో బలమైన విప్లవ సాంస్కృతికోద్యమాన్ని నిర్మిద్దామని సిపిఐఎంఎల్ మాస్లే నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ఆర్మూరు డివిజన్ కార్యదర్శి దేవారం, జిల్లా నాయకులు ముత్తెన్న పిలుపునిచ్చారు. విద్యార్థులు అనేక మంది ఉన్నాం ఇక్కడ. మనం ప్రజా కళల్ని జీవం పోసే విధంగా మనం అలవర్చుకుందాం. మనం కూడా నాగనలాగా పాట పాడే విధంగా సమయస్ఫూర్తిగా తన వీటిని ప్రజలకు అందించే విధంగా చాలా తేలిక భాషలో చేసే ప్రయత్నాన్ని కూడా మనం కూడా అలవాటు చేసుకొని చేసి కామ్రేడ్ నాగన్నకు నివాళులు అర్పించే విధంగా చేద్దామని చెప్పేసి కోరుతూ, కామ్రేడ్ నాగన్న పేరుగాంచినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అట్లా ప్రజా కళాకారులుగా మనం ఉన్నప్పుడే, జీవితాంతం ప్రజల కోసం పనిచేసినప్పుడే వాళ్ళకు మంచి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది. ప్రజలలో వాళ్లకు ఒక స్పష్టమైనటువంటి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా నాగన్నలాగా మన కళల్ని ప్రజల కోసం ఉపయోగించే విధంగా తయారు కావాలని చెప్పి, అప్పుడు మాత్రమే మనము నిజమైన నివాళులు నాగన్నకు అర్పించిన వాళ్ళమైతే అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, కామ్రేడ్ నాగన్నకు. ఆర్మూరు పట్టణంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలని, సంక్షేమ హాస్టల్లో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. జూలై 10న జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని కోరారు. చేతులు సారి లోపలికి వెళ్ళి బయటకు రావాలి. అక్కడ ఈ ప్రదర్శనకు, భారీ ప్రదర్శనకు సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపంత
3 సంవత్సరాల దగ్గర కావస్తా ఉంది. నాటి నుండి నేటి వరకు ఏమాత్రమైన విద్యారంగం అభివృద్ధి చెందిందా అని చెప్పేసి అంటే ఏమాత్రం విద్యారంగం అభివృద్ధి బాటలో కాకుండా సమస్యల వలయంలో చిక్కుకుంటూ ఈరోజు విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అక్షరాల 27,000 పాఠశాలను మూసేసి 4,000కు మాత్రమే పరిమితం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి గతంలోనే జీవోలు వచ్చినాయి, ఇప్పటి వరకు రాకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నారు. తక్షణమే ఆ మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యా సంఘాలు పీడీఎస్, ఇస్ఎఫ్ఐ ఇంకా మిగతా విద్యా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ఈ రోజు సబ్ కలెక్టర్ దగ్గరకు వచ్చి మా నిరసనని మా సమస్యను చెప్పడం జరిగింది. మీరు సమస్య పరిష్కారం చేయకుంటే రియంబర్మెంట్స్ కలిసి విడుదల చేయకుంటే ఖచ్చితంగా రాబోయే రోజులు విద్యార్థులతోని సబ్ కలెక్టర్ ఆఫీసే కాదు కలెక్టర్ ఆఫీసులు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను కూడా అడ్డుకుంటామని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రమాదంలో గాయపడిన పేద విద్యార్థికి 43,950 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. నిజామాబాద్ జిల్లా మోపల్ మండలం మంచిప గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ నాయక్పూర్ కుటుంబానికి చెందిన 8 సంవత్సరాల బాలుడు అశ్విన్ గ్రామంలో బ్యాంక్ స్లాబ్పై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచంద్ర వారి నివాసానికి వెళ్లి నేను సైతం నా నాయక్పూర్ చేయుతకై వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆ కుటుంబానికి విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక్పూర్ ప్రతినిధుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మినుగు నాగరాజు, మోపల్ మండల అధ్యక్షుడు శేఖర్, గ్రామ పెద్దల గంగాధర్, చింటూ తదితరులు పాల్గొన్నారు. మన వాళ్లకు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా మరీ ఎక్కువని కాకుండా మన వాళ్ళకు ఏదైనా ఆపదలో ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతోనే చేసినాము. ఇక్కడ మీరు కూడా యువతలు ఉన్నారు, అందరు ఉన్నారు. మనం కూడా చాలా సందర్భంలో ఇంటికి చుట్టమస్తే ఒక కోడి కోసి ఒక పులిబాడలు చేస్తే ఒక 1000 రూపాయలు అయిపోతాయి. ఒక మాట చెప్తున్నాం. మరి దానిలో మీరు ఇప్పుడు ఈ గ్రూప్లో కూడా మీ అసంటోళ్ళు వలన ఒక్కొక్కరు జమ అయితే మనకు ఎప్పుడేం లేవు. మీరు 100 కన్నా ఎక్కువ కొట్టద్దని చెప్తున్నాను. ఏదైనా ఆపద వచ్చిందని గ్రూప్లో పెడితే ఒక 100 రూపాయలు కొట్టాలా. అట్లా అందరం చేసుకుంటూ పోతే మనకు 500 మంది అనేది ఒక 1000 మంది అయినా అనుకో ఎట్ టైం 1,00,000 రూపాయలు వస్తాయి కదా. మనకు ఎన్ని పోతాయి? 100 పోతాయి చేతులకి. మనం ఒక 1,00,000 రూపాయలు ఒక ఆదుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఏం చెప్తున్నంటే ఎవరైనా ఇక్కడ మీకు ఉన్నటువంటి చదువుకునే పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అయ్యేటట్టుంటే కూడా నిన్ననే మాకు మెసేజ్ వచ్చింది. హైదరాబాద్లో తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకు లేదా తల్లి ఉన్నా తండ్రి లేకున్నా, తండ్రి ఉండి తల్లి లేకున్నా కానీ అటువంటి వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇంటర్మీడియట్ దాకా హాస్టల్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. మనం మన దోలేసి వస్తే మంచిగా అన్నం పెట్టి చదువుకుంటారు. మనకు ఒక్క రూపాయి తలగదు, ఫ్రీగా మొత్తం హైదరాబాద్. ఏదైనా ఉంటే చూడండి. ఎవరన్నా మీరు చెప్తున్నా ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళు ఉంటే చనిపోయినాం అంటే మనోళ్ళు కాకుండా కూడా ఇంకెవరన్నా ఉంటే కూడా వాళ్ళకి చేద్దాం. మనం అట్లేం లేదు. అర్థమైందమ్మా. వాడికి అంత రకాయన కూడా మంచి హైదరాబాద్ ఇక్కడ మంచి సింహాలు పుల్లు ఉన్నాయి, అవన్నీ చూపెడతాం. వాడికి మంచిగా గమ్మత్తుగా రోజు చూడొచ్చు. చెట్టు కూడా ఎక్కచ్చు. ఇక బగ్లెక్కిన చెట్టు కూడా ఎక్కచ్చు. ఓకేనా? జూలై 10న జరిగే విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ జిల్లా కార్యదర్శి బోడానీలు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ సమస్యను పరిష్కరించడంలో నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ నెల 10న జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ నెల 10వ తేదీ నాడు బంద్ని విజయవంతం చేయాలని, దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్, దాంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏమన్నారు? ఈరోజు స్కాలర్షిప్ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ప్రతి సంవత్సరం ఎండింగ్లోనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అసెంబ్లీలో విద్యారంగం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండడం చాలా సిగ్గుచేటు. దీంతో పాటు ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం అనేది ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆలోచించదగినటువంటి విషయం. దీంతో పాటు 23,000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసేస్తామని చెప్పి ఒక పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడడం, సీఎం స్థాయిలో ఉండి ఈ రకంగా మాట్లాడడం, ఇటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ నెల 10వ తేదీ నాడు బంద్ తలపెట్టడం జరిగింది. ఈ బంద్కు విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు అందరు కలిసి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.